ముహూర్తం పెట్టుకొని డెలివరీలు అవుతున్నాయి కదా, అలాంటప్పుడు వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి అనేది సందేహం. వీళ్ళు ఏదైతే ముహూర్తం పెడుతున్నారో నవగ్రహంలో ఏ ఒక్క గ్రహాన్ని 1 సెంటీమీటర్ గానీ 1 ఇంచు గానీ కదపలేరు కదా, ఆ గ్రహాలన్నీ అక్కడే ఉంటాయి. సో కన్సెప్షన్ జరిగిన సమయాన్ని బట్టే ఏ రోజు ఏ క్షణానికి డెలివరీ కావాలనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఆ డిసైడ్ అయిపోయిన దాన్ని వీళ్ళు ముహూర్తం పెట్టడం అంటూ నిజానికి ఏమీ జరగదు. కొన్ని కామన్ రూలింగ్ ప్లానెట్స్ ఉంటాయి. సో ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉండాలి, ఏ రాశిలో ఉండాలి, అలానే ఏ సబ్లో ఉండాలి, లగ్నం ఏ నక్షత్రంలో ఉండాలి, ఏ స్టార్ లో ఉండాలి, ఏ సబ్ లో ఉండాలి అనే దానికి ఫిక్స్డ్ గా మన కర్మకి కారణమైన ఆ ముఖ్యమైన గ్రహాలు రూల్ చేస్తూ ఉంటాయి. ఆ పొజిషన్స్, ఆ ప్లేస్మెంట్స్ ఏమీ భారవు. కానీ మనం కొన్ని డిగ్రీలు కొంచెం ముందుకో వెనక్కో చంద్రుడిని ఈ రోజని ఆ రోజని మనం మాడిఫై చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. మనం పెట్టినా అక్కడ డెలివరీ అవుతుందని గ్యారంటీ లేదు. సో కాబట్టి అక్కడ జరిగే దానికి తగ్గట్టుగానే మనం ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేసి పెట్టాల్సింది ఉంటుంది. సో ఇక్కడ మనం పెట్టడానికి కారణమవుతున్నాం, నిజానికి మనం పెట్టిందే జరగట్లేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో మనం టెండెన్సీని మాడిఫై చేయడానికి బెటర్ ప్రోగ్రెసివ్ డిగ్రీని, ఆ గ్రహాల కాన్ఫ్లిక్ట్ లేని డిగ్రీని పెట్టే ప్రయత్నం చేస్తాం. సో ఒక దగ్గర మనం దాన్ని అది కరెక్ట్ చేయడానికి ట్రై చేసినా అది ఒక ఏజ్ లో కాదు ఇంకో ఏజ్ లో కూడా అయ్యేదానికి, ఆ కర్మ జరిగేదానికి మరో రూపంలో జరిగేదానికి కూడా కారణం అవుతుంటుంది. సో కాబట్టి ఒకళ్ళ కర్మను ఎవరు మాడిఫై చేయలేరు. కాబట్టి కొన్ని విషయాలు ఖచ్చితంగా జరగడానికి ఆల్రెడీ ఆ గ్రహస్థితి ముందుగానే డిసైడ్ అయిపోయింది. కాబట్టి కేవలం మనం లగ్నాన్ని కొంత డిగ్రీని మాత్రమే ఫిక్స్ చేయగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.